రైట్. మధుసూదన్ రెడ్డి గారు, ముందు రైతుల గురించి ఏం చెప్తారు, తర్వాత ఈరోజు ఈ హెరిటేజ్ గురించి కూడా చెప్పాలి. ఈశ్వర్ గారు, ముందుగా మీకు సాక్షి టీవీకి వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, పెద్దలకు శుభ సాయంత్రం. నమస్తే సార్. ఈరోజు ఒక పథకాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం సార్. ఇంతకుముందు అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారనుకుంటా, దాని పేరు మీకు తెలిసి ఉంటుంది సార్, రైతు భరోసానే కదా సార్. అవును, అదే కదా ఇప్పుడు మార్చారు. ఇప్పుడు ఆయన పెట్టినది ఏంటి సార్? ఇప్పుడు అన్నదాత సుఖీభవ కాదు సార్, ఆంధ్రజ్యోతి సుఖీభవ. ఆంధ్రజ్యోతి సుఖీభవ. ఆంధ్రజ్యోతి ఎందుకు వచ్చిందండి సార్? సార్ ఈ రోజు సార్, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు వేస్తాడో తెలియదు కానీ, ఆంధ్రజ్యోతి నాయుడుకి మాత్రం కోట్ల రూపాయలు దాన్ని మొత్తం వేసేశాడు సార్. ఆల్రెడీ ఈ యాడ్ రూపంలో ఒక రైతుకు వచ్చేదానికన్నా ఈ ఆంధ్రజ్యోతి నాయుడు గారికి ఎక్కువ వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు అన్నదాత సుఖీభవనా లేకుంటే ఆంధ్రజ్యోతి సుఖీభవనా మీరు చెప్పండి. కాబట్టి ఆంధ్రజ్యోతి సుఖీభవ సార్. సార్, ఇప్పుడు రైతు అనేటువంటి ఒక సామాజిక వర్గం చాలా అణగారిపోయినటువంటి సామాజిక వర్గం సార్, అమాయకమైనటువంటి సామాజిక వర్గం సార్. ఎందుకంటే ఈరోజు బీడీ తయారు చేసేవాడు కానీ, సిగరెట్ తయారు చేసేవాడు కానీ, లిక్కర్ తయారు చేసేవాడు కానీ, వాడు తయారు చేసేటువంటి వస్తువు యొక్క విలువని వాడు నిర్ణయించుకుంటాడు. కానీ ఈరోజు రైతు అటు పరిస్థితుల్లో లేదు సార్. రైతు పండించినటువంటి ప్రోడక్ట్ని అతను నిర్ణయించడు, ఎవరో కొనేటువంటి వాళ్ళు నిర్ణయిస్తారు ఆయన ప్రోడక్ట్ని. అటువంటి కష్టంలో ఉన్నాడు కాబట్టే రైతు రాజశేఖర రెడ్డి గారు ముందుకొచ్చి రైతుకి వ్యవసాయికి సాయం చేయడం కోసం ఆ రోజు ఈ యొక్క గిట్టుబాటు ధర అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు సార్. రాజశేఖర రెడ్డి గారు గిట్టుబాటు ధరను తీసుకొని వచ్చి, అదేవిధంగా ఈ యొక్క జలయజ్ఞం పేరుతో రైతులందరికీ కూడా నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రైతు యొక్క పంటని సాకారం చేయడానికి ఆ రోజు ఆయన సాయశక్తిలో ప్రయత్నం చేశాడు. ఉచిత విద్యుత్ అన్నాడు, ఉచిత విద్యుత్ ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు సార్? ఉచిత విద్యుత్ కోసం పోయినటువంటి బషీర్బాగ్లో రైతుల్ని కాల్చి చంపేశాడు. నలుగురు రైతుల్ని చంపేశాడు కాల్చి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు సార్, ఈ రోజు ఈ పథకం ఏ విధమైనటువంటి ట్రాన్స్పరెంట్గా అమలు చేస్తున్నారు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి నీతి నిజాయితీని మనం ఇప్పుడు బయటపెట్టాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సార్ ఈ యొక్క రైతుల యొక్క సంఖ్య ఎంత అంటే 33.58 లక్షల మంది రైతులను డిక్లేర్ చేసి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి 53.58 లక్షల మంది రైతులకి. దీంతో కూడా 7 లక్షల మందికి కౌలు రైతులను కూడా ఇవ్వడం జరిగింది సార్. కౌలు రైతులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలంటే సార్, సింపుల్గా చెప్పాలంటే ఇంచుమించుగా 7 లక్షల మందికి కౌలు రైతులని కార్డుల్ని ఇష్యూ చేశారు, సిసిఆర్ కార్డుల్ని ఇష్యూ చేశారు. ఈరోజు 7 లక్షల మంది రైతుల్ని అనర్హులుగా ప్రకటన చేస్తూ మనం 46.85 లక్షల మంది రైతులకు మాత్రం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆంధ్రజ్యోతి సుఖీభవ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ని ఇస్తున్నాడు. ఈ ఆంధ్రజ్యోతి సుఖీభవలో ఏమి ఇస్తున్నాడు సార్? ఆయన చెప్పింది ఎంత? 20,000 రూపాయలు నాకు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేను ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. ఈరోజు ఆయన ఇచ్చింది ఎంత? కేంద్ర ప్రభుత్వంతో కలిసి అది ఇస్తున్నాడు. మొదటి సంవత్సరం అయితే 0. మొదటి సంవత్సరం ఉన్నటువంటి రైతులకి ఆయన ఎగ్గొట్టిందంటే 10,716 కోట్ల రూపాయలు నిక్కచ్చిగా ఎగ్గొట్టాడు సార్. రెండో సంవత్సరం వచ్చే కలికి 3,000 కోట్లకు పైగా ఆయన నిక్కచ్చిగా ఎగ్గొట్టాడు. అంటే 13,000 కోట్ల రూపాయలు రైతుకి టోకరా పెట్టాడు. ఇదే విధంగా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది చాలా స్పష్టంగా అప్లై చేస్తున్నారు. అదేవిధంగా ఉచిత బీమా అనేటువంటిది ఉంది సార్. రైతు ఒక్క పైసా కూడా తను బీమా చెల్లించకుండా ఏ కారణాల చేత అయినా సరే రైతు పంట నష్టపోతే ఉచిత బీమా అనేటువంటిది చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ధరల స్థిరీకరణ నిధి అనేటువంటి 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధితో రైతులు నష్టపోకూడదు అనేటువంటి ఒకటి పెట్టాడు. ఈ రోజు సార్ ఇవన్నీ కూడా తొంగలో దొక్కాడు సార్. కనీసం కౌలు రైతులకి కానీ ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. కౌలు రైతుల పరిస్థితి మాట్లాడలేదు, ఆ ఊసేలేదు. అన్నదాత సుఖీభవ ఇందులో కౌలు రైతులు మాత్రం అసలు రైతులు 7 లక్షల మంది కౌలు రైతుల పరిస్థితి 0. అసలు రైతులు 7 కోట్ల మంది 7 లక్షల మంది అసలు రైతులు లేరు సార్. అసలు రైతులను 7 కోట్ల మందిని 7 లక్షల మందిని తొలగించారు. 7 లక్షల మందిని తొలగిస్తే ఈ కౌలు రైతుల కోసం మనం ముందుకు పోవడం చంద్రబాబు నాయుడు అడగడం అనేటువంటిది మనకు అవివేకం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కౌలు రైతుల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంచుమించుగా 7,000 కోట్ల రూపాయలు మనకు ఈ యొక్క
సబ్సిడీలో బీమా ద్వారా 7,000 కోట్ల రూపాయలు ఈ యొక్క రైతులు అనుభవించిన పరిస్థితి సార్. 7,000 కోట్ల రూపాయలు బీమా ద్వారా, ఉచిత బీమా ద్వారా. అదేవిధంగా 3,000 కోట్ల వరకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఈ రైతులు అనుభవించిన పరిస్థితి. ఎప్పటికప్పుడు పంట నష్ట పరిహారం వచ్చేదా? ఏ సీజన్ పంటకి ఆ సీజన్లో పంట నష్టాన్ని ఎస్టిమేషన్ చేసి ఈ యొక్క దీన్ని ఆ సీజన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అది చేశారని చెప్పుకోవడం ఓకే, అది చెప్పుకుందాం కానండి. సందర్భం వచ్చినప్పుడు చెప్పలేదు, ఇప్పుడు ఈ సందర్భంలో చెప్పినా పెద్ద ఉపయోగం లేదేమో నాకు అనిపిస్తుంది. చెప్పాల్సిన టైంలో చెప్పుంటే చాలా మంచి జరిగి ఉండేది, మీకు సరిగా చెప్పుకోలేకపోయారు ఒకటి. రెండోది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా, మొన్ననే కదా మోందా తుఫాన్ వచ్చింది. ఆ రైతులకి నష్టపరిహారం ఏమన్నా అందిందా? సార్ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ రైతుల పరిస్థితి ఏంటి చెప్పండి. మోందా తుఫానికి ఇంచుమించుగా 26 జిల్లాల్లో ఎఫెక్ట్ అయింది సార్. అది ఇంచుమించుగా 26 జిల్లాల్లో ఎఫెక్ట్ అయితే 50 లక్షల ఎకరాల్లో ఎఫెక్ట్ అయితే ఈ వీళ్ళు ఎస్టిమేషన్ వేసింది ఓన్లీ 15 లక్షల ఎకరాలకు మాత్రమే ఎస్టిమేషన్ ఇస్తారు సార్ వరి. మిగతా అంతా కూడా మొత్తం పోయింది. అసలు ఎనిమిరేషన్లో ఎంత లోపభూయిష్టంగా ఎనిమిరేషన్ జరిగిందో ఈ యొక్క వ్యవసాయం విధానాల్లో ఎనిమిరేషన్ విధానం ఎంత లోపభూయిష్టం సార్. ఎనిమిరేట్ చేసేటువంటి ఇచ్చారంట కదా ఎనిమిరేషన్ చేయడానికి సమయం, వన్ డే ఇచ్చి మరుస రోజు సాయంత్రం 5 గంటల వరకు ఒక డిక్లరేషన్ ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాల్లో ఒక పట్టిక అంటించారు. నెక్స్ట్ డే సాయంత్రం 5 గంటల లోపల ఇన్వెస్టిగేషన్ చేసుకోకుంటే మీరు అనర్హులుగా డిక్లేర్ చేస్తున్నారు. మీరు చూడండి సార్, ఇప్పుడు ఎవరు రాష్ట్రం ఇవ్వాలా, కేంద్రం ఇవ్వాలా, ఇద్దరు కలిసి ఇవ్వాలా, ఇద్దరు ఎగ్గొట్టారా, చంద్రబాబు ఎగ్గొట్టారా? ఎన్యుమరేషన్ విధానాన్ని పకడ్బందీగా చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం సార్. కేంద్ర ప్రభుత్వంలో దీనికి ఇటువంటి భాగస్వామ్యం ఉండదు. ఎన్యుమరేషన్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగలోనే జరుగుతుంది సార్. ఒకప్పుడు ఎన్యుమరేషన్ విధానం ఏ విధంగా జరిగేది, ఈ కౌలు రైతు విధానం ఏ విధంగా జరిగేది అంటే, రైతు భరోసా సెంటర్లో ప్రతి ఒక్క రైతు కూడా ఆ యొక్క ల్యాండ్ ఫీల్డ్కి వెళ్ళి ప్రతి వాలంటీర్ కానీ లేకుంటే ఈ యొక్క సచివాలయాల్లో ఉండేటువంటి సిబ్బంది కానీ ఆ సైట్లోకి వెళ్ళి సైట్లో రైతుని పెట్టి ఫోటో తీసి ఆ ఫోటో నష్టపోయినటువంటి రైతు ఫోటో తీసి ఎన్యుమరేషన్ విధానంలో పోయేది. ఈ రోజు అటుగా సార్ ఎన్యుమరేషన్ విధానం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్లలో ఎన్యుమరేషన్ జరుగుతుంది. ఎట్టి పరిస్థితి ఎవరు కూడా సైట్లకు పోయేటువంటి పరిస్థితి లేదు. నిజంగా ఎవరైతే రైతు ఈ యొక్క పంట నష్టపోయాడో వాళ్ళంతా వదిలేసి తెలుగుదేశం పచ్చ సొక్కాలు జరిగినటువంటి వాళ్ళకి ఎన్యుమరేషన్ విధానంలో ముందుకు తీసుకుపోయింది సార్. ఇప్పుడు హెరిటేజ్ విషయానికి వద్దాం సార్. హెరిటేజ్ విషయానికి వస్తే మీరంతా చెప్తున్నారు సార్, హెరిటేజ్ కి సబ్సిడీలు ఇస్తున్నారు, ప్రోత్సాహాలు ఇస్తున్నారు. మనం వెంకటరెడ్డి గారు ఏదో సుదీర్ఘమైనటువంటి ఒక ఎక్కడెక్కడ నుంచో మొత్తం అన్ని తీసుకొచ్చారు. పాత దాన్ని ఏమంటారు, తవ్వకాల్లో, పురావస్తు శాఖ తవ్వకాల్లో జరిపినట్టు తవ్వకాల్లో జరిపి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు ఏ నిర్ణయాలు తీసుకుంది అన్ని తీసుకొచ్చారు. ఈ రోజు సార్ హెరిటేజ్ కి వెంకటరెడ్డి గారు చెప్పిన విధంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇచ్చినటువంటి సబ్సిడీస్ కానీ ప్రోత్సాహాలు కానీ 350 కోట్ల వరకు ఉంటాయనేటువంటిది నా అంచనా సార్. 350 కోట్ల వరకు 350 కోట్లు డైరెక్ట్ ఉద్యోగాలకి 35 ఉద్యోగాలకి సార్. ఈ 300 కోట్లు బ్యాంకులో వేస్తే, గవర్నమెంట్ ఇచ్చినటువంటి 350 కోట్ల రూపాయలు బ్యాంకులో వేస్తే ₹1 వడ్డీ ఇచ్చినా కానీ 350 లక్షలు వస్తుంది సార్. ఒక్కొక్క ఎంప్లాయీకి 10 లక్షల రూపాయలు శాలరీ ఇవ్వచ్చు సార్. ఏం పని చేయకుండా 10 లక్షల రూపాయలు శాలరీ ఇవ్వచ్చు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఫండా సార్. ఇప్పుడు మీరు హెరిటేజ్ తక్కువగా అంచనా వేస్తున్నారు సార్. హెరిటేజ్ అనేటువంటి సంస్థ ఏ విధంగా పుట్టింది మీకు తెలుసా? మీకు ఒకటి చెప్తున్నాను సార్, పాల సముద్రం అనేటువంటిది క్షీరసాగర మదనం అనేటువంటిది మీరు చదివి ఉంటారు. క్షీరసాగర మదనం జరిగేటప్పుడు అమృతం కోసం ఈ దేవతలు రాక్షసులు అప్పుడు కామధేను, కల్పవృక్షం, ఐరావతం, వజ్రాయుధం, ఇక అన్ని కూడా పారిజాతం అన్ని కూడా బయట వచ్చాయి. తలా వెతికెళ్ళిపోయారు. ఆ తర్వాత హారాహార విషయం వచ్చింది. ఆ విషయం తాకిడిపోతే శివుడు మింగేశాడు. ఆ తర్వాత మళ్ళా చిరిగితే ఏమైందంటే అమృతం వచ్చింది. ఈ అమృతం వచ్చినప్పుడు దేవతలు రాక్షసులు ఇద్దరు ఎత్తుకొని పోయి వాళ్ళు ఎవరు తాగాలనేటువంటి ఫైటింగ్లో వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఈలోగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నిధులు వెళ్ళారు సార్ అక్కడికి, ఈ క్షీరసాగరం దగ్గరికి. చెరొక పక్క చిరిగితే అక్కడి నుంచి ఇంకొక పదార్థం వచ్చింది, అదే సార్ హెరిటేజ్. అమృతం తర్వాత వచ్చింది హెరిటేజ్. మీరేమో దీన్ని చులకనగా చూస్తారు. హెరిటేజ్కి అవి ఇచ్చారు, ఇవి ఇచ్చారంటారు, ఆ రాయితీలు ఇచ్చారంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇంత పవిత్రమైనటువంటి ఈ యొక్క పదార్థాన్ని రాష్ట్ర ప్రజలకు అందించడం అనేటువంటిది చంద్రబాబు నాయుడుకి ఎంత మంచి పని చూడండి సార్. కానీ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు సార్ ఇది అమృతం అనుకుని అక్కడి నుంచి తెచ్చేశాడు. పాపం వచ్చింది అమృతం కాదు, హారాహార విషయం బాధ్యతగా ఇంకొక చంద్రబాబు విషయం వచ్చింది. ఈ విషయాన్ని తీసుకొచ్చి ఆరోపణలు కదా సార్. కేరళ ప్రభుత్వం చెప్పిందే ఈ రోజు ₹1,00,000 FSCI ఇచ్చినటువంటి చెప్తున్నా. దాన్ని చెప్తున్నా కేరళ ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థని బ్యాన్ చేయలేదా? కేరళ. నేను చెప్పానా? కేటీఆర్ గారే చెప్పారు Right. దాంట్లో నాణ్యత లేదని చెప్పని. Yes. నన్ను అడిగితే సార్, కేటీఆర్ గారిని అడగాలి. రైట్